IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ లో PCC ఎవరికి ఇచ్చే అవకాశం ఉంటుందంటే ఏం చెప్తారు? చాలా మేరకు మాత్రం బీసీ నాయకుడే PCC అధ్యక్షుడు అవుతాడు అనేది బయట వినబడుతుంది. మనకు మోస్ట్లీ 2-3 పేర్లు అయితే వినబడుతున్నాయి. మనకు మధు యాష్కి పేరు ఒకటి, మన మహేష్ కుమార్ గౌడ్ ఒకటి, వీళ్ళిద్దరు పేర్లు బలంగా వినబడుతున్నాయి. మిగతా వాళ్ళవి కూడా కొన్ని వినబడుతున్నాయి, కానీ ఏమైనా జరగవచ్చు. కాకపోతే బీసీకే ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు అని నేను రేవంత్ రెడ్డి ఎస్టీ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక చర్చను వినిపించిన పరిస్థితి నిజమే అంటారా? ఒకవేళ అదే కోవకు వస్తే సీతక్కకి ఇచ్చే అవకాశం ఉందా? సీతక్కకి ఇస్తారా లేకపోతే బలరాం నాయక్కి ఇస్తారా తెలియదు. బలరాం నాయక్ అంటే ఒకటి ఇక్కడ ఏమవుతుంది, నందు PCC అధ్యక్షుడు అనేది పెద్దగా అదేం కాకున్నా కానీ ఒక అంటే అధికార పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఈక్వలెంట్ పొజిషన్లో, సీఎంకు ఈక్వలెంట్ పొజిషన్లో ఉంటాము అనే ఒక నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి ఎంత ఉంటుందో PCC అధ్యక్షుడి స్థాయి కూడా దాదాపు ఉంటుంది. వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ చేసుకుంటేనే పార్టీ, ప్రభుత్వం ఈక్వలెంట్గా రన్ అవుతాయి. అది గత అనుభవం కూడా. ఒకప్పుడు ఉండే కదా రాజశేఖర్ రెడ్డి, D. శ్రీనివాస్, వాళ్ళిద్దరు జోడీ బాగుండే. 2 times కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది కూడా. అంటే కోఆర్డినేషన్ ఉంది. అట్లా కోఆర్డినేషన్ ఉంటుందా లేదా ఇప్పుడు వచ్చే PCC ప్రెసిడెంట్ తోటి ముఖ్యమంత్రికి కానీ లేకపోతే PCC ప్రెసిడెంట్కి కానీ అనేది చాలా కీలకం. ఉండొచ్చు, బాగానే ఉండొచ్చు, బాగా ఉండకపోవచ్చు కూడా. అయితే అధికారంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన ఎటువంటి PCC అధ్యక్షుడిని కోరుకుంటాడు? నాతో సమానంగా, నాతో సమాన స్థాయిలో ఉండి నాతోటి ప్రతిదానికి నన్ను పొడిచే కార్యక్రమం ఉంటే నాకు ఇబ్బంది అవుతుందని అనుకున్నప్పుడు అనామకుడు PCC ప్రెసిడెంట్ రావాలని కోరుకుంటాడు. ఈక్వలెంట్ పర్సన్ వస్తే ఏమవుతుంది అని అంటే ఈక్వలెంట్ ఫైట్లో అంటే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి PCC ప్రెసిడెంట్ కూడా కొన్ని విషయాలు చెప్తాడు, గిది చేయాలి, గిది చేయాలి. నచ్చకపోవచ్చు ముఖ్యమంత్రికి. అంటే కోఆర్డినేషన్ దెబ్బతినకుండా ఉండాలి, నేనే ఉండాలి అని అనుకుంటే మామూలు వ్యక్తి రావాలి PCC ప్రెసిడెంట్ అని రేవంత్ రెడ్డి అనుకుంటాడు. లేదు, బలమైనోడే రావాలని అధిష్టానం అనుకుంటుంది. ఎందుకు అనుకుంటుంది అంటే ఈక్వలెంట్ ఫైట్ ఉన్నప్పుడే పార్టీ కానీ ప్రభుత్వం కానీ సమానంగా నడిస్తే ఎవరు ఒకరి చేతిలోకి పార్టీ కానీ ప్రభుత్వం కానీ పోదు అనే దృష్టితోటి అధిష్టానం ఉంటుంది. కాబట్టి బెటర్ క్యాండిడేట్నే PCC ప్రెసిడెంట్ని పెట్టవచ్చు అని నేను అనుకుంటున్నా. మోస్ట్లీ ఈ కాంటెస్ట్ చూసినప్పుడు కాస్త మధు యాష్కిని PCC ప్రెసిడెంట్గా పెట్టే అవకాశాలే నాకైతే ఎక్కువ వరకు కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయనకు అధిష్టానానికి దగ్గర సంబంధాలు. ఎవరికి? మధు యాష్కి. రాహుల్ గాంధీ అయినా సోనియా గాంధీ అయినా ఆ సంబంధాలు బాగున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా, ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఇక్కడ సమాచారాలను అక్కడ చేరవేయడానికి బెటర్ క్యాండిడేట్ అధిష్టానానికి ఎవరు అని అంటే మధు యాష్కి. కాబట్టి మోస్ట్లీ అతనే పెట్టవచ్చు. అతన్ని పెట్టిన తర్వాత పార్టీకి ప్రభుత్వానికి మధ్యన కాస్త సీఎంకు PCC ప్రెసిడెంట్కు కాస్తంత ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా జరుపుకుంటే మంచిదే. కానీ కాస్తంత అయినా ఘర్షణ వాతావరణం ఏర్పడితే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ గ్రూపులు మొదలవుతాయి. అంటే ఒక బ్లేమ్ గేమ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, పార్టీ మీద అంటే ప్రభుత్వం మీద నెగిటివ్ ఇమేజ్ ప్రజల్లో పెరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త పడాలి. అధిష్టానం అయినా కానీ, రేవంత్ రెడ్డి అయినా కానీ, వీళ్ళిద్దరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎంచుకుంటేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు BJP అధ్యక్షుడిగా ఎవరుంటే బాగుంటుంది ఇటు రాష్ట్రంలో? BJP అధ్యక్షుడిగా చెప్పాలంటే వాళ్ళ ఉద్దేశాలు ఏమై ఉండొచ్చు BJP అధిష్టానం అంటే, ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లోనే BC ముఖ్యమంత్రి అని ప్రకటించారు. కొంత BC ఓరియంటేషన్లో పార్టీని తీసుకుపోయే ప్రయత్నం కూడా BJP చేసింది. ముందు ఆల్టర్నేట్ అయ్యి వచ్చే 2028కు ప్రిపేర్ అయ్యి కాంగ్రెస్ వర్సెస్ BJP కాంటెస్ట్లోకి రాబోతుంది కాబట్టి, వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి BJP. ఏంది మరి గతంలోనే BC ముఖ్యమంత్రి అని చెప్పింది కాబట్టి నేను అనుకుంటున్నా BC వ్యక్తినే BJP స్టేట్ ప్రెసిడెంట్ని చేయొచ్చు అని అనుకుంటున్నా. అందులో మోస్ట్ పాపులర్గా ఉన్నది ఈటెల రాజేందరే. అతన్నే చేసే అవకాశాలు 90% ఉండొచ్చు అని అనుకున్నా. చేస్తే మంచిదే. ఎందుకంటే నీకు ఫ్యూచర్ పాలిటిక్స్ను 5 ఏళ్ల పాటు BJP నడపాల్సింది. ఇక్కడ ఒకటి నందు, ఒక నిమిషం, ఇక్కడ ఏంటంటే ఇటు BRSను క్లోజ్ చేయాలి. ఎవరు చేయాలి? BJP క్లోజ్ చేయాలి. BJP BRS దుకాణాన్ని క్లోజ్ చేసి BJPని నిలబడాలి కాంగ్రెస్కు వ్యతిరేకంగా. కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు మోస్ట్లీ 55% నీకు పాపులేషన్ ఇక్కడ బీసీలు ఉన్నప్పుడు BC లీడర్షిప్ ఓరియంటేషన్లో BJP పోతే దానికి లాభమే అవుతుంది కానీ నష్టం జరగదు.
ఆ లాభం కొంత మన ఎంపీ ఎలక్షన్లో కూడా కనపడ్డది మనకు. కొన్ని సామాజిక వర్గాలు బీసీలలో కొన్ని సామాజిక వర్గాలు బీజేపీకి అవుట్ రైట్గా ఓటేసినాయి. కాబట్టి నీకు 35% వచ్చి 8 సీట్లు గెలిచారు. అంటే అది వర్కౌట్ అవుతున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు బీసీనే ప్రెసిడెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ 5 ఏళ్ల పాటు బీసీ ఓరియంటేషన్లో బీజేపీ రాజకీయాలు నడపగలిగితే బీఆర్ఎస్ని అవుట్ చేసి తానే ఆల్టర్నేట్గా నిలబడి కాంగ్రెస్ తోటి ఫైట్ చేసే పరిస్థితులు వచ్చే ఎన్నికల్లో ఉంటాయి. అది పవర్లకు రావచ్చు, లేకపోతే స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీగానైనా మారవచ్చు. అటువంటి అంటే నీకు నాటకపోయే ప్రతిపక్షంగా నాటకపోయే ఒక రాజకీయ పార్టీగా తెలంగాణలో స్థిరపడే అవకాశాలు మాత్రం బీజేపీకి బాగా పెరుగుతాయి. అది బీసీ ఓరియంటేషన్ పాలిటిక్స్ రన్ చేస్తే అటువంటి అవకాశాలు పెరిగే అవకాశం అవుతుంది. కాబట్టి మోస్ట్లీ బీసీనే అతన్ని అధ్యక్షుని చేసే అవకాశం ఉంది. అందులో రాజేందర్ అనేది మనకు చాలా స్పష్టంగా కనపడుతున్న విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.